సో పాపం ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ పరిస్థితి కొంచెం దారుణంగానే ఉందండి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్తాము అంటే బీఆర్ఎస్ వాళ్ళు రానివ్వట్ల, కాంగ్రెస్లో ఉంటాము కాంగ్రెస్కి మారామని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎలక్షన్స్కి వెళ్ళే దమ్ము వాళ్ళలో ఎవరికి కనపడతారు. ఒక ఇద్దరు దానం నాగేంద్ర ఒకళ్ళు, తర్వాత కడియం శ్రీహరి ఒకళ్ళు తప్ప మిగతా ఎవరి దగ్గర కూడా ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళే పరిస్థితి, ఎలక్షన్స్కి వెళ్ళే సీన్ అలాగ కనపడుతుందా. ఓ పక్కన అనర్హత వేటేస్తే పరువు పోద్ది, దానికన్నా ముందు రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళి ఓడిపోయినా పరువు పోద్ది. కాబట్టి ఎందుకు పార్టీ మారేమరా బాబు అనే పరిస్థితి వీళ్ళు కనపడుతుంది. అందుకని వీళ్ళు బ్యాచ్ మొత్తం ఏం చేశారు, నిన్న స్పీకర్ దగ్గరికి వెళ్ళి మేమెవరం పార్టీ మారలేదు, కేవలం అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కషన్ చేస్తానికి మాత్రమే వెళ్ళాం, మేము వేసుకున్న దేవుడి కండవాలు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక 8 మంది, 2 మాత్రం వెళ్ళలేదంట. సో వీళ్ళకైతే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే అనర్హత వేటు పడితే ఎలక్షన్స్ ఎదుర్కొనే సామర్థ్యం, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ జెండా పైన గెలవగలమనే నమ్మకం వీళ్ళల్లో మెల్లమెల్లగా కనుమరుగవుతూ ఉంది. సో చూడాలి మరి ఏం జరుగుద్ది అనేది, స్పీకర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని. బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారంట వీళ్ళంతా. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీస్కి 8 మంది ఎమ్మెల్యేలు సమాధానం, అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆపసోపాలు, ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజులు చెప్పాలని సభాపతి కార్యాలయం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ సభ్యులకు లేఖ రాశారు. ఏదంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ సభ్యులు మా పార్టీ నుంచి వెళ్ళిపోతారో అని చెప్పారో వాళ్ళకి స్పీకర్ గారు లేఖ రాశారు. వీళ్ళు ఎవరు వెళ్ళలేదంట, మీ పార్టీలోనే ఉన్నారంట, వాళ్ళు జస్ట్ దేవుడి కండవాలు వేసుకున్నారంట, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడానికో లేకపోతే జనరల్ టాపిక్స్ మాట్లాడటానికో కేవలం అక్కడికి వెళ్ళారు తప్పించి అంతకుమించి ఏమీ లేదట అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సరదాగా ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఎవరెవరు పార్టీ మారారు, వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు వాళ్ళ ప్రొఫైల్స్ ఎట్టున్నాయో చూద్దాం. మనం ఫస్ట్ దానం నాగేంద్ర గారు చూద్దాం. అసలు దానం నాగేంద్ర చూడవసరం లేదండి, దానం నాగేంద్రను కడియం శ్రీహరి చూడవసరం. వాళ్ళిద్దరూ రెడ్ హ్యాండ్గా దొరికారు. దానం నాగేంద్ర అయితే యాక్చువల్లీ పార్టీ జెండా వేసుకొని మరి పార్టీ బీఫామ్ తీసుకొని మరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి అసలు వాళ్ళిద్దరి గురించి పెద్దగా ఆలోచించవసరం లేదు. ఇక మిగతాయి చూద్దాం. మనం తెల్లం వెంకట్రావు ప్రొఫైల్ చూద్దాం ఒకసారి. తెల్లం వెంకట్రావు అని మనం గూగుల్లో కొట్టి ఇమేజెస్ కొడితే ఫస్ట్ ఈ ఫోటోనే వస్తుంది. ఇదిగోండి తెల్లం వెంకట్రావు. ఇదేంటయా అంటే ఇది జస్ట్ ఒక పెద్ద మనుషులు వేసుకునే జెండానో కాంగ్రెస్ ఫ్లాగ్ కాదు అంటున్నారు. మరి ఈ పెద్ద మనుషులు వేసుకునే ఈ దీని మీద ఎవరు ఎందుకు వేసుకోలేదు, మీరు ఒక్కళ్ళే ఎందుకు వేసుకున్నారు, మీ ఒక్కళ్ళకి ఎవరు వేశారు? ఇప్పుడు మీరు పార్టీ మారలేదు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కనీసం ఈ ఫోటోలన్నా తీపించుకోండి మీరు ఇక్కడి నుంచి. ఇదిగో మరి ఇదేంటిది, సరే ఇదైతే వినతి పత్రం ఇచ్చాను కలిసారు అనుకోవచ్చులే, సరే పాపం ఇక్కడ ఏం జెండాలు గిండాలు లేవు కాబట్టి వినతి పత్రం ఇచ్చారనికే ఇస్తానికి కలిసారు అనుకోవచ్చు. మరి ఇక్కడైతే మీ ఒక్కళ్ళకే జెండా, మీ ఒక్కళ్ళకే గప్పు ఉందిగా పాపం, ఎవరికి లేదుగా. మరి అదేంటి కాంగ్రెస్ కండువా కాదా, దేవుడి కండువానాది, దేవుడి పూజ కోసం వేసిన కండువానాది. ఇప్పుడు మారామని ధైర్యంగా చెప్పండి అబ్బా. సరే దీని గురించి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంత అర్హత ఉందనేది పక్కన పెడతాం. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా ఎమ్మెల్యేలని పందులు కొన్నట్టు కొన్నారు, వాళ్ళేమీ తక్కువ లేదు, వాళ్ళకి అసలు కంప్లైంట్ చేసే అర్హత లేనే లేదు. వాళ్ళ గురించి మనం పక్కన పెడదాం. కాసేపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం. మనం వీళ్ళని ఎంతో నమ్మకంతో నమ్మి ఓట్లు వేస్తే వీళ్ళు ఇలా జంపు కొట్టేస్తే ఇంకా మన ఓటుకి విలువేంటి, మనం ఏంటి, ఇతను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రజలకు బాగా సేవ చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలకు బాగా సేవ చేస్తారని ఆ పార్టీని చూసి, పార్టీ బీఫామ్ని చూసి, మనోడిని చూసి ఓటేసాం. మరి సడన్గా పార్టీ మారిపోతే అంటే ప్రజాస్వామ్యం అంటే అంత అపహాస్యం ఈ నేతలందరికీ, అన్ని పార్టీల నేతలకండి, ఒక్క ఇళ్ళే కాదు. కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పడిచి ఎన్నుకున్న ప్రజల తీర్పును మోసగించి అధికారమే పరమావధిగా కాంగ్రెస్ దుక్కిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు వెన్నులో వణుకుబుడుతుంది. నిస్సిగ్గుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు తప్పదని అర్థమై భవిష్యత్తుపై ఆందోళన కలుగుతుంది. యాక్చువల్గా నిజమైతే అదే, వాళ్ళకి అర్థమైపోయింది, ఖచ్చితంగా సస్పెండ్ చేయబోతున్నారు, లేకపోతే అనర్హత వేటు పడబోతుంది. అనర్హత వేటు పడితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళి ఎలక్షన్స్ ఎదుర్కొనే దమ్ము కానీ ఆ సీన్ కానీ లేదనేది వీళ్ళ ఉద్దేశం. మరి ఏం చేయాలన్నది ఇక్కడ టాపిక్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉప ఎన్నికలు ఖాయమని, తాము ఓడిపోవటం అంతకన్నా ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ్రహించారు. తమ రాజకీయ భవిష్యత్తు కండ్ల ముందు కనిపిస్తుండటంతో అనర్హత వేటును తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. కాంగ్రెస్లో చేరినట్టు కండవాలు కప్పుకున్న వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నామని, కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని బొంకుతున్నారు.
ఇన్ని రోజులుగా ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేర ఎక్కడ ఆందోళన పాల్గొన్న వీరంతా పార్టీలో ఉన్నామని చెప్పడం విడ్డూరం. సరే, అది ఎందుకు చెప్తున్నారంటే అనర్హత వేటు నుంచి కాపాడుకోవడానికి చెప్తున్నారు. కాకపోతే థింగ్ ఏంటంటే ఎవరికి కూడా ఎలక్షన్స్కి వెళ్ళే దమ్ము కానీ ధైర్యం కానీ కనపడతలేదు మనకి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు అనర్హత వేటుని తప్పించుకునేందుకు అలవగా అబద్ధాలు చెప్పేశారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ పంపిన నోటీసుకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని డ్రామాలకు తెరలేపారు. ఇక్కడ అదొక విషయం అండి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 40 మందో ఎంతమందో గెలిచారు కదా, బీజేపీ నుంచి కూడా ఒక 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, వీళ్ళెవ్వరికీ అభివృద్ధి అవసరం లేదా? అంటే ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసి ముఖ్యమంత్రితో దేవుడి కండవానో లేకపోతే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఉన్న జెండానో వేయించుకొని వస్తేనే మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? మిగతా నియోజకవర్గంలో అభివృద్ధి జరగదా? మరి మిగతా ఎమ్మెల్యేలు అంతా కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ నియోజకవర్గానికి అభివృద్ధి అవసరం లేదా? వాళ్ళకి అభివృద్ధి వద్దనుకుంటున్నారా? తెగించేశారు. ఏంటంటే ఏదో డైలాగ్ ఉంటుందిగా, బరి తెగించిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంటారు చూసారు. అట్లా మీరు తెగించేసి ఎవడేం చేస్తాడులే, ఎవడు అడుగుతాడులే, ఎన్ని పార్టీలు జంపు కొట్టినా పిచ్చి ప్రజలు ఓటేస్తారులే, ప్రజాస్వామ్యం ఇంతేలే, ఇక్కడ మనం ఏమన్నా చేయొచ్చు అధికారంలో ఉంటే అనేది మీ యొక్క పిచ్చి ఆశ. కోర్టులు ఉంటాయండి. ప్రజాస్వామ్యానికి అల్టిమేట్ పవర్, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కోర్టులు ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు పందుల్ని కొన్నట్టు కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలను లాక్కుంటుంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసిన వాళ్ళు, కేసులు వేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళకి లేదు సిగ్గు, వీళ్ళకి ఉన్నట్లేదు సిగ్గు. ఏం చేస్తాం? ప్రజాస్వామ్యం అంటే అంత జోక్ అయిపోయింది వీళ్ళకి. సో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దాన నాగేంద్రరావు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరకిపూడి గాంధీ, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ ఇక్కడ ఒక్కొక్కళ్ళ పేర్లు టైం వేస్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర తెల్లం వెంకట్రావుని చూసాము, అరకిపూడి గాంధీ చూడండి కావాలంటే. ఇదిగో టపక్కన వస్తుంది గూగుల్లో, ఫస్ట్ ఫోటో ఇదే. కనీసం మీరు స్పీకర్కి అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈ ఫోటోలన్నా లేకుండా చూసుకోండి సార్ మీరు. మరి ఏంటి జెండాలు ఏంటివి? మీరు కలిసింది ఏంటి? ముఖ్యమంత్రిని కలిసి ఈ కండవాలు ఏంటివి? ఇవన్నీ కాంగ్రెస్ కండవాలు కాదా? అవన్నీ దేవుడి కండవాలా? పెద్ద మనుషులు వేసుకునే కండవాలా అవన్నీ? ఎందుకు కలవాలి మీరు ముఖ్యమంత్రిని? అభివృద్ధి కోసం కలవాలనుకుంటే అసెంబ్లీలో కలవండి, అసెంబ్లీలో అడగండి, మా నియోజకవర్గానికి ఎందుకు ఇవ్వట్లని అడగండి. ఇంటికి పోయి మరీ కలవాలా? అవసరం లేదు కదా. ఎవరిది కొట్టినా ఆ 10 మంది మీకు చెప్పిన పేర్లలో ఎవరిది కొట్టినా అదే వస్తున్నాయండి. కాలే అదే చూద్దాం ఒకసారి మనం. అరకిపూడి గాంధీ చూసాం కదా. ఇదిగో ఎవరిది కొట్టు అదే ఫోటో వస్తుంది. ఈయనైతే ఏకంగా ఫేస్బుక్ ఫోటోనే పెట్టుకున్నాడు. మరి ఈయన అఫీషియల్ హ్యాండిలా ఇది, లేకపోతే అఫీషియల్ హ్యాండిల్ అనే చూడబోతుంటే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. అదిగో అఫీషియల్ పేజ్ ఆఫ్ కాలే యాదవ్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. మరి మీ పార్టీ హ్యాండిల్స్లోనే ఉంది కదా సార్ ఇది. మీ పార్టీ మీరు అఫీషియల్ పెట్టుకున్న దాంట్లో ఉంది కదా. ఎందుకు ఓపెన్ అట్లా ఇమేజ్ ఇది? సరే, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశారు, బాగానే ఉంది. వీళ్ళందరూ ఎందుకున్నారు ఇక్కడ? పార్టీ ఇన్ఛార్జ్ ఎందుకున్నారు ఇక్కడ? అప్పట్లో ఆమె పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. మరి ఈ దేశానికి కండవా ఏంటి? దేవుడి కండవా ఇది కూడా. సరే, మీరు ఇప్పుడు తప్పు చేసినప్పుడు దొరకకుండా అన్న చేయండి. కనీసం గూగుల్లో కొట్టగానే టప్ప వస్తున్నాయి ఇమేజ్లు. ఓన్లీ మీరు ముఖ్యమంత్రిని కలిసిన ఇమేజ్లే వస్తున్నాయి. కాలే యాదవ్ అయితే ఏకంగా అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లోనే పెట్టుకున్నాడు. మరి ఈయన మన గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? గూడెం మహిపాల్ రెడ్డిని చేర్చుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అంతకన్నా దిగజారుతారని నేనైతే అనుకోవాలా. ఆయన్ని కూడా చేర్చుకున్నారు. ఇదిగో గూగుల్లో కొట్టగానే అవే ఫొటోస్ వస్తున్నాయి సార్ మీవి. ఎక్కడ కొట్టినా మీ ఫొటోస్ టప వస్తున్నాయి. మీరు స్పీకర్కి అబద్ధం చెప్పుండొచ్చు, ఊరికే దేవుడి కండవ వేసుకోవడానికి కలిపాను. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దేవుడి కండవ ఇది ఒకవేళ దేవుడి కండవ అనుకోవచ్చు. ఎందుకంటే దీని మీద చెక్కు చక్రాలు అయ్యి ఉన్నాయి కాబట్టి. ఇది దేవుడి కండవ అనుకోవచ్చు, ఇది దేవుడి కండవ అనుకోవచ్చు. మీరు వేసుకుంది కూడా దేవుడి కండవానా? చెప్పండి, మీరు ఎందుకు వేసుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి? ఇది ప్రజల్ని మోసగించినంత తేలిగ్గా పాపం గూగుల్ని మోసం చేయలేకపోతున్నారు వీళ్ళంతా. ప్రజల్ని మోసం చేయడం ఈజీయే, గూగుల్ని కొంచెం కష్టమవుతుంది. మీరు వాళ్ళని మోసం చేయలేరండి అంత తేలిగ్గా. గూగుల్లో పాపం ఇదిగో ఇల్లు పెట్టారా మనకి ఎందుకు కష్టమని,
ఏడ కొట్టినా మీ ఇమేజ్లే టప వస్తున్నాయి. ఎక్కడ కొట్టినా ఊరికే సెర్చ్ కొట్టగానే ఆలస్యం ఫస్ట్ ఇమేజ్ మీదే వస్తుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో ఉన్నాయి వస్తున్నాయి ఫస్ట్ ఇమేజ్లు చూసారా. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ వెనకేసుకొస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఇది కామన్. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు వెనకేసి రాలేదు, ఇప్పుడు వీళ్ళు వెనకేసి రావట్లేదా? అది కామనే, దాంట్లో పెద్ద ఇదేం లేదులే. కానీ గురువారం మొత్తం 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాధానాలు స్పీకర్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా పంపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన సమాధానాలు మాత్రం రాలేదని తెలిసింది. వీరు సమాధానాలు ఇవ్వలేదా, ఇచ్చినా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించలేదనే విషయంలో స్పష్టత లేదు. సో కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేసిన దానం నాగేందర్పై వేటు తప్పదని స్పీకర్కు సీఎం రేవంత్కు న్యాయ నిపుణులు తేల్చి చెప్పారంట. మిగిలిన వారిని మాత్రం తాత్కాలికంగా తప్పించే విరుందని చెప్పినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తదుపరి విచారణ ప్రారంభించేలోపు దానంపై చర్యలు తీసుకుంటే మిగిలిన ఎమ్మెల్యేలు మరికొంతకాలం కొనసాగించేందుకు వెసులుబాటు దొరుకుతుందని ముఖ్యమంత్రి అనుకున్నారంట. అనర్హత వేటు వేస్తే ఇబ్బంది అని, అలా కాకుండా రాజీనామా చేయాలని స్పీకర్ సీఎం సూచించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ త్వరలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తారని సమాచారం. అలాగే కడియం శ్రీహరి కూడా వేటు తప్పదన్న భావంతో ఉన్నారు. వేటు పడకముందే రాజీనామా చేస్తే పరువు దక్కుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారట. సో అయితే వీరిద్దరు రాజీనామా చేస్తే మిగిలిన 8 మందిపై ఒత్తిడి పెరుగుతుందన్న భావన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ స్పీకర్ సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఇస్తారని సమాచారం. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు నా అంచనా ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం ఫస్ట్ ఈయన దానం రాజీనామా చేస్తాడు. ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ మంత్లో కానీ మనకి జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంటుంది. ఆ జూబ్లీ హిల్స్ బైపోల్ రిజల్ట్ బట్టి తర్వాత 6 నెలలలోపు దానం రాజీనామా చేస్తాడు. ఇదిగో ఒకళ్ళు రాజీనామా చేశారుగా అంటారు. ఆ తర్వాత కడియం రాజీనామా చేస్తారు, ఇంకొకరు రాజీనామా చేశారుగా అంటారు. ఈలోపు ఎలక్షన్స్ రానే వస్తాయి. ఈ 10 మంది బయట ఎటువంటి అనర్హత వేడి పడతాను నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చట్టాలు కూడా కొంతమందికి చుట్టాలే అండి. కాకపోతే ప్రజాస్వామ్యం కాపాడటానికి కోర్టులు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాయి. కానీ ఆ కోర్టులు కూడా తప్పుదో పట్టించగల సిద్ధహస్తులు మన రాజకీయ నాయకులు.